తల్లికి మించిన దైవం లేదు. అమ్మ పాలుకు మించిన అమృతం లేదు. నవమాసాలు గర్భంలో ఉండి అమ్మ నుండి అందుకున్న తొలివరం కమ్మనైన క్షీరం. మన దేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. 2025వ సంవత్సరం థీమ్ తల్లిపాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వటం, స్థిరమైన మద్దతు వ్యవస్థలను సృష్టించటం. ఈ థీమ్ తల్లిపాలు ఇవ్వడాన్ని ఆచరణాత్మకంగా అందరి తల్లులకు అందుబాటులో ఉండేలా చేయడానికి దీర్ఘకాలిక సమానమైన మద్దతు వ్యవస్థలను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. పిల్లలు ఆరోగ్యవంతులుగా పెరిగి అభివృద్ధి చెందటానికి తల్లిపాలు అవసరమైనవి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు సిఫార్సు చేస్తున్నాయి. తల్లి నుండి లభించే తొలి బహుమతి అమ్మ పాలు. ఆరోగ్యంగా ఉంటే అడవిలోనైనా ఆనందంగా బతికేయొచ్చు అన్నట్లు తల్లిపాలు తాగడం నుంచే బిడ్డ ఆరోగ్యం ఆరంభం అవుతుంది. తల్లిపాలు ఇవ్వటం అనేది తనకు, తన బిడ్డకు, ప్రపంచానికి తల్లి నుండి లభించే తొలి బహుమతి. ఇది ఎల్లప్పుడూ విలువైనది. తల్లిపాలు శిశువుకి ప్రకృతి ఇచ్చే సహజ సిద్ధమైన టీకా. ఇవి సహజమైన పునరుత్పాదక ఆహారం, వ్యర్థాలు, కాలుష్యం లేని వనరు. బిడ్డకు ఈ పాలు ఎంతో శ్రేష్టమే కాక పౌష్టికాహారం కూడా. శిశువుకు తల్లిపాలుకు మించిన ఆహారం లేదు, ఉండదు, ఉండబోదు కూడా. ఇవి ప్రోటీన్లు, విటమిన్లు, పిండి పదార్థాలు, కాల్షియం, పొటాషియం, ఖనిజాలు, సూక్ష్మ పోషకాలు అవసరమైన మేరకు పుష్కలంగా ఉండటం వలన పిల్లలు తగినంత బరువు పెరుగుతారు. వీటిలో శక్తివంతమైన ప్రతిరోధకాలు ఉండటం వల్ల అంటువ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్స్, అలర్జీలు, ఆస్తమా, చెవి సంబంధిత వ్యాధులు, న్యూమోనియా, డయేరియా నుంచి శిశువును కాపాడుతాయి. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ బిడ్డ మెదడు పెరుగుదలకు దోహదం చేయడం వలన తెలివితేటలు పెరుగుతాయి. అంతేకాదు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ని అభివృద్ధి చేసే అవకాశాలను తగ్గించడమే కాక నరాల అభివృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. తల్లిపాలు తేలికగా జీర్ణమవటం వలన మలబద్ధకం సమస్యలు రాకుండా కాపాడుతాయి. భవిష్యత్తులో స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వ్యాధులు రాకుండా ఇవి రక్షణ కవచంలా పనిచేస్తాయి. బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు ప్రారంభించాలి. ప్రసవం అయిన వెంటనే మొదటి అరగంట నుండి 1 గంట వ్యవధిలో తల్లిపాలలో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ పాలు ఎంత త్వరగా తాగించడం మొదలు పెడితే అంత మంచిది. ఇది బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచి అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. బిడ్డకు 6 నెలలు పూర్తయ్యే వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలి. ఈ 6 నెలలు చాలా కీలకం. 6 నెలల తర్వాత అనువైన కుటుంబ ఆహారాన్ని అదనంగా ప్రారంభించాలి. తల్లిపాలు 2 సంవత్సరాల వయసు వరకు లేదా వీలైనంత కాలం ఇవ్వాలి. తల్లిపాలలో 80% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. తల్లి తన బిడ్డకు దాహం వేస్తున్నట్లు అనిపించినప్పుడల్లా పాలు ఇవ్వవచ్చు. 6 నెలల తర్వాత తల్లిపాలతో పాటు పరిపూర్ణమైన ఆహారాన్ని అందించడం మొదలు పెట్టవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. డాక్టర్ సలహా మేరకు విటమిన్లు, మినరల్స్, సిరప్లను ఇవ్వవచ్చు. అదనపు ఆహారంతో పాటు కనీసం 2 ఏళ్లు తల్లిపాలు పట్టాలి. తల్లికి పాలు తాగే బిడ్డకు ఎలాంటి సమస్య రానంత వరకు తల్లి మరలా గర్భంతో ఉన్నా కూడా బిడ్డకు పాలు ఇవ్వవచ్చు. తల్లిపాలు మాత్రమే తాగే పిల్లలు ప్రాణాంతక వ్యాధులతో మరణించే అవకాశం తక్కువ అని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. బిడ్డకు పాలివ్వటం వలన తల్లికి కూడా లాభాలున్నాయి. ప్రసవంలో తల్లి బరువు ఎక్కువగా పెరుగుతుంది. పాలివ్వడం వలన బరువు తగ్గుతారు. రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, రక్తపోటు, టైప్ 2 మధుమేహం వంటి రోగాలు భవిష్యత్తులో రాకుండా అడ్డుకుంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత తమ శిశువులకు పాలిచ్చే తల్లులు ఎక్కువగా ఉండే దేశం క్రొయేషియా. ఇక్కడ 98% మంది తల్లులు తమ బిడ్డలకు పాలిస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన గాలినే పీల్చుతాం. ప్రకృతి అందించిన నీటినే తాగుతాం. వీటికి ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా తీసుకోగలమా? అలానే తల్లిపాలకు కూడా ఇంకో ప్రత్యామ్నాయం లేదు. తల్లులు అందరూ బాగా ఆలోచించాలి. పిల్లలకు పెద్ద అయిన తర్వాత ఆస్తులు, అంతస్తులు, డబ్బు ఇవ్వాలని అనుకుంటారు. కానీ వాటికంటే పిల్లలకు ఇచ్చే మొదటి ఆస్తి తల్లిపాలే అన్న విషయం గుర్తించుకోవాలి.